దావీదే. ఈయన చాలా ఎలుగుబంటుని ఇంకా రాక్షసులా ఉన్న గొలియాతును కూడా చిన్ని ఒడిసెల్లో చంపగలిగాడు. అంత పెద్ద పరాక్రమంతుడు. మరి ఈయన ఎవరో తెలుసా? ఎవరో తెలియడం లేదు కాకి. నీకు సౌలు మహారాజు తెలుసా? తెలుసు. దావీదును చంపాలనుకున్న వ్యక్తే కదా. అవును, ఆయన కుమారుడే యోనాతాను. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇలాగేలాగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు స్నేహితులా? అవును, శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచగల దేవుడు మన దేవుడు. అందుకే కదా సౌలు కక్ష కట్టిన ఆయన కుమారుని ద్వారా దావీదును కాపాడాలనుకున్నారు. అబ్బా, దేవుడు ఎంత గొప్పవాడో కదా. దేవునికి స్తోత్రం. అవును. ఈయన ప్రవక్తనే ఎలియా కదా. అవును. మరి ఈమె ఈమె ఎవరు? ఈమె దేవుడు కరువు కాలంలో ఆహారాన్ని సమకూర్చుటకు ఏర్పరచుకున్న విధవరాలు. అవునా? ఈమె గురించి చెప్తావా? తప్పకుండా. దేవుడు ఏలియాకు చెప్పిన విధంగా ఈ విధవరాల దగ్గరికి వచ్చారు. అప్పుడు చాలా కరువుగా ఉన్నది. అప్పుడు ఈ ఏలియా గారు ఈమెను రొట్టె తేమని సెలవిచ్చినప్పుడు ఈమె దగ్గర కొంచెం నూనె కొంచెం పిండి ఉండడం వల్ల తిరస్కరించింది. కానీ నా ఆజ్ఞపరంగా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పినప్పుడు వెళ్ళింది. వెళ్ళి చూడగా ఆ రొట్టె ఇచ్చినప్పుడు అద్భుతంగా ఆ పిండి ఆ నూనె అసలు అవ్వలేదు. వారికి మళ్ళీ కరువు అయిపోయినంత వరకు ఆ పిండి ఆ నూనె అలానే ఉంది. అంతే కదా. దేవుడి మాటలు యాజకుని మాటలు విని లోబడితే దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాడు కదా. అవును, ఖచ్చితంగా.